తప్పకుండా రాజిరెడ్డి గారు, దాదాపు సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రైవేటు ప్రధానమైనటువంటి గుండెకాయ ఉద్యమాలకు ప్రభుత్వ పరం అంటే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయటం, దానికి కూడా ఒక సమగ్రంగా అసెంబ్లీలో చర్చ పెట్టా ఏదో చేసే కార్యక్రమం తప్పకుండా ఉంది. గతంలాగా కర్కశంగా వ్యవహరించడం మాత్రం లేదు. తర్వాత కార్మిక సంఘాలను ఎత్తేసి వాళ్ళ కార్మిక సంఘాలే వద్దు ఆర్టీసీలో అని చెప్పేసి వాళ్ళ మాట అయినకండి చెప్పి గత ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. ఏదైతే కార్మిక సంఘాలు ఉండాలి, కార్మికుల కోసం కార్మిక సంఘాలు తప్పకుండా ఉండాలి. కాబట్టి ఆ అంశాన్ని రాజిరెడ్డి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి తప్పకుండా మీరు గాంధీ భవన్ కూడా చెప్పొచ్చు అన్నది. అయితే ఒక్క విషయం మానవరాజు గారు మానవరాయన్న కూడా వినాలా మేడం. ఇప్పుడు చెప్పింది ఒకటి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వల్ల డబ్బులు రావడం లేదు అంటారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వల్ల లాభం జరిగింది, డిపోలు పెరుగుతున్నాయి కాబట్టి 10% అడ్డు ఇస్తున్నారు కాబట్టి లాభం ఉంది. ఆర్టీసీ ఈ సంవత్సరం కాలం చూస్తే పాత నష్టాలు ఉన్నాయి. వ్యతిరేకించలేదు సార్. డబ్బులు ఇస్తున్నారు. వాస్తవాలు చెప్పండి. కలెక్షన్ రాజకీయంగా లాభం అది ఎవరు వర్షన్ వాళ్ళు చెప్తారు. భయ్ నోరుంది కదా అని అంటే ఎవరు వర్షన్ వాళ్ళు చెప్తారు. నీ వర్షన్ చెప్తాం. మాజీ ఎమ్మెల్యే గారు మీకు కూడా తెలుసు. మనం ఏంటంటే ఇష్టం మీ వర్షన్ మీరు చెప్తారు. మీరు చెప్పింది కరెక్ట్ అని కాదు కదా. ఎవరు కావాలని అలజడులు సృష్టిస్తున్నారు. కృత్రిమ ఉద్యమాలు నిర్మించేందుకు మీరు ఒక్క నిమిషం అండి, సంగప్ప గారు మాట్లాడేది వినండి. ఒక నిమిషం మల్లయ్య గారు ఒక్క నిమిషం ఆగండి.